ఈరోజు ముగిసిన ఆశ ముగియలేదు. దేవుని కృప రేపటికి ఉంది. ప్రియమైన వారలారా, ఈ ఆదివారం ముగిసినప్పుడు మన హృదయాన్ని దేవుని శాంతిలో ఉంచుదాం. విలాపవాక్యములు 3:22-23 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. యెహోవా కృపలు నశించవు, ఆయన కరుణలు ప్రతి ఉదయము కొత్తవే. ఈరోజు ఎలా గడిచినా కూడా దేవుని కృప ముగియదు. మీరు విఫలమైన ఆయన మిమ్మల్ని వదలడు. రేపు కొత్త అవకాశము, కొత్త కృప. ప్రతి ఉదయము దేవుని ప్రేమ కొత్తగా ఉంటుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీవు పరిశీలించుకొని ఒకసారి ప్రార్థించుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు నాతో ఉన్నందుకు ధన్యవాదాలు దేవా. నా తప్పులను క్షమించుము, నా హృదయాన్ని శాంతితో నింపుము. నీ కృప రేపటితో నాతో ఉండనిమ్ము. కొత్త ఆశతో లేవటానికి సహాయం దయచేయము. ఈ రాత్రికాల సమయంలో మాకున్న కష్టములు, నష్టములు మీకే తెలుసున్నాయి దేవా. మా సభ్యులు మరి అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యాన్ని దయచేయము. అప్పుల్లో ఉన్నవారికి అప్పులను ఏ విధంగా తీర్చుకోవాలో సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి, అనారోగ్య సమస్యల్లో హాస్పిటల్లోకి వెళ్తున్న వారికి మీరే తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం. కుటుంబ సమస్యలు ఉన్న వారికి మీరే సమాధానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ఉద్యోగాలు కోల్పోయి కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బిడ్డలకు మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. అదే విధంగా తండ్రి, ప్రమోషన్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు మీరే తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం. కుటుంబ సభ్యులను కోల్పోయి మరి తండ్రి దేవాన్ని ప్రార్థించే బిడ్డలకు మీరే సహాయంగా ఉండమని వేడుకొంచున్నాం. ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని కృప కొత్తగా ఉంటుంది కాబట్టి ఈ ఆశతో నిద్రపోండి.